అవును. సో, ఇప్పుడు నుంచి రికార్డ్ అవుతుంది. యాహ్! ఆహ్, ఓకేనమ్మా. చూద్దాం. యాహ్! క్లాస్ రికార్డ్ చేయండి సార్ అని పెట్టారు. సో, ఇదేంటంటే మనకు క్లాసెస్ యాక్చువల్‌గా టైం తక్కువగా ఉంది గదా! అని జెప్పేసి టక స్టార్ట్ చేశాను. ఫైన్ అమ్మా. సో, ఇక్కడి నుంచి రికార్డ్ అవుతుంది. డోంట్ వరీ. సో, ఇలాంటప్పుడు యాక్చువల్‌గా మీకి అన్‌మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. ఓకే. ఓకేనమ్మా. సో, ఫైన్. సో, ఇంగ యాక్చువల్‌గా మనకి క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ దగ్గరికొచ్చాము. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. బట్ ఇట్స్ ఫైన్. సో, ఇక్కడి నుంచైనా రికార్డ్ కానియమ్మా. ఓకే. థాంక్స్ ఫర్ మెన్షనింగ్ అమ్మా. ఓకే. సో, మాగ్నెటిజం గురించి నేర్చుకుందాం. సో, మాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సో, మాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి పారామాగ్నెటిజం. సో, పారామాగ్నెటిజం అంటే దే ఆర్ వీక్లీ అట్రాక్టెడ్ బై ఎక్స్‌టర్నల్ మాగ్నెటిక్ ఫీల్డ్. ఇది ఎందుకొస్తుంది అంటే బికాస్ ఆఫ్ 1 ఆర్ మోర్ అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల. సో, ఎగ్జాంపుల్ ఏంటి అంటే అల్యూమినియం, ఆక్సిజన్, టైటానియం ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్, సో, Cu2+, Fe3+ అండ్ క్రోమియం 3+. ఓకేనా? హ్మ్. తర్వాత డయామాగ్నెటిజం. సో, డయామాగ్నెటిజంలో మనకి యాక్చువల్లీ ఇది వీక్లీ రిపెల్డ్ బై ఎక్స్‌టర్నల్ మాగ్నెటిక్ ఫీల్డ్. ఎక్స్‌టర్నల్ మాగ్నెటిక్ ఫీల్డ్ రిపెల్ కావడం వల్ల మనం డయామాగ్నెటిజం అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి నో అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, వాటర్, ఆల్కహాల్, C6H6 అండ్ NaCl సోడియం క్లోరైడ్ అన్నమాట. ఫెర్రోమాగ్నెటిజం. సో, ఫెర్రోమాగ్నెటిజం అంటే దేర్ ఆర్ మోర్ నంబర్ ఆఫ్ అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు తర్వాత అవి స్ట్రాంగ్‌లీ అట్రాక్టెడ్ బై ఎక్స్‌టర్నల్ మాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇక్కడ ఎక్స్‌టర్నల్ మాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్‌గా అట్రాక్ట్ కావడం వల్ల వచ్చేదాన్ని ఏమంటాము అంటే ఫెర్రోమాగ్నెటిజం అంటాము. ఇవి ఎందుకొస్తాయంటే యాక్చువల్‌గా మోర్ నంబర్ ఆఫ్ అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ వల్ల వస్తాయన్నమాట. సో, ఇవి మోర్ నంబర్ ఆఫ్ అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండి సేమ్ డైరెక్షన్‌లో అలైన్‌మెంట్ ఉంటే దానివల్ల మనకు ఫెర్రోమాగ్నెటిజం వస్తుంది. యాక్చువల్‌గా ఐరన్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. తర్వాత ఏంటంటే ఎక్స్‌టర్నల్ మాగ్నెటిక్ ఫీల్డే కుంచిన తర్వాత వీటిని మాగ్నెటిక్ ఫీల్డ్ రిమూవ్ చేసిన తర్వాత కూడా వీటిలో వచ్చేసి మనకు యాక్చువల్‌గా మాగ్నెటిజం ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూడండి ఫెర్రోమాగ్నెటిజం అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మోర్ నంబర్ ఆఫ్ అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఇది ఫెర్రోమాగ్నెటిజం వస్తుంది. సో, తర్వాత ఇవి సేమ్ డైరెక్షన్‌లో అలైన్‌మెంట్ ఉండాలి. తర్వాత ఏంటంటే సో, ఈ మ్యాగ్నెటిక్ సబ్‌స్టాన్సెస్‌ని మనం ఎక్స్‌టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి తీసేసిన తర్వాత కూడా వీటిలో మ్యాగ్నెటిజం ఉంటుందన్నమాట. మనకు బై ఎక్స్‌పీరియన్స్ మనకు తెలుసు. ఎప్పుడన్నా మనము యాక్చువల్‌గా చిన్న పిల్లలప్పుడు గాని, ఎప్పుడన్నా గాని మ్యాగ్నెట్స్‌తో ఆడుకుంటున్నప్పుడు ఐరన్ నైల్స్ కానీ, ఐరన్‌వి ఏమన్నా మనము యాక్చువల్‌గా మ్యాగ్నెట్‌కి అటాచ్ చేసిన తర్వాత, తీసేసిన తర్వాత అందులో మ్యాగ్నెటిజం స్టిల్ ఉంటుందన్నమాట. అంటే మిగతా వాటిని అట్రాక్ట్ చేస్తుంటాయి. అంటే ఆ ప్రాపర్టీ ఏంటి అంటే ఫెర్రో మ్యాగ్నెటిజం అంటాం. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఐరన్. సో, ఇక్కడ చాలా వరకు సైన్స్ అనేది మన యొక్క ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సెస్‌లోనే ఉంటుందమ్మా. ఓకే. ఐరన్, కోబాల్ట్, నికెల్, గాడోలినియం, సో, క్రోమియం ఆక్సైడ్. ఓకే. ఇవన్నీ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్‌స్టెన్సెస్. ఇవెందుకొస్తుందంటే బికాస్ ఆఫ్ మోర్ అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ హావింగ్ అలైన్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఓకేనా? యాంటీ ఫెర్రోమాగ్నెటిజం. సో, యాంటీ ఫెర్రోమాగ్నెటిజం ఏమవుతుంది అంటే, ఇందులో కూడా మోర్ నంబర్ ఆఫ్ అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ ఏమవుతాయంటే, అన్ని అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లో ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మాంగనీస్ ఆక్సైడ్ తీసుకున్నాం అనుకోండి. ఇందులో 5 అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ ఈ 5 అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఒకటి ఈ విధంగా ఉంటే, ఇంకొకటి అపోజిట్ ఉంటుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే నెట్ మ్యాగ్నెటిక్ మొమెంట్ 0 అయిపోతుంది. సో, యాంటీ ఫెర్రోలో మనకి యాక్చువల్‌గా నంబర్ ఆఫ్ అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగానే ఉంటాయి. కానీ అవి యాక్చువల్‌గా అలైన్‌మెంట్ అనేది అపోజిట్ ఉండడం వల్ల ఇది క్రిస్టల్స్‌లో అమ్మ. సో, ఇది ఎక్కడొస్తుందంటే క్రిస్టల్స్‌లో. సో, క్రిస్టల్స్‌లో అలైన్‌మెంట్ అనేది అపోజిట్ ఉండడం వల్ల అవి దే లాస్ట్ దేర్ మాగ్నెటిజం అన్నమాట. ఓకే. సో, ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి మాంగనీస్ ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్, కోబాల్ట్ ఆక్సైడ్ వీటిలో వచ్చేసి మనకు అపోజిట్‌లో ఉండడం వల్ల మనకు మాగ్నెటిజం వెళ్ళిపోతుంది. దీన్నేమంటాం యాంటీ ఫెర్రో మాగ్నెటిజం అంటాము. హ్మ్. తర్వాత ఫెర్రీ మ్యాగ్నెటిజం. సో, ఫెర్రీ మ్యాగ్నెటిజం అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ యాక్చువల్‌గా సో, కొన్ని చోట్ల ప్లస్ గాను అంటే కొన్ని చోట్ల అంటే ఆహ్, వన్ డైరెక్షన్, ఇంకొన్ని చోట్ల అపోజిట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటాయి. కానీ కొన్ని వన్ డైరెక్షన్‌లో ఉన్నవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఇవి కొన్ని క్యాన్సెల్ అయిపోతాయి. కానీ కొన్ని నెట్‌గా కొన్ని మిగిలిపోతాయన్నమాట.
సో అంటే ఇలా ఉన్నప్పుడు ఫెర్రీ మ్యాగ్నెటిజం అంటాము. సో ఫెర్రో మ్యాగ్నెటిజం, యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిజం, ఫెర్రీ మ్యాగ్నెటిజం. సో ఇక్కడ యాక్చువల్గా మనకు ప్యారలల్ యాంటీ ప్యారలల్గా మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఉంటాయి. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనే అలైన్మెంట్ ఇలా ఉంటుంది. కానీ కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి, కానీ కొన్ని మిగిలిపోతాయి అనమాట. సో ఇలా మిగిలిపోవడం వల్ల నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. ఇలాంటి వాటిని ఫెర్రీ మ్యాగ్నెటిజం అంటాం. ఎక్కువగా వచ్చేసి స్పైనల్స్లో చూస్తాం అనమాట. సో స్పైనల్స్ ఇవి. సో Fe3O4 ఆర్ MgFe2O4, CuFe2O4, ZnFe2O4 ఇవి స్పైనల్స్ అంటాం. సో స్పైనల్స్, ఇన్వర్స్ స్పైనల్స్ అని. సో వీటి యొక్క స్ట్రక్చర్స్లో ఈ విధంగా ఉంటుందమ్మా. వీటిని ఏమంటాం? ఫెర్రీ మ్యాగ్నెటిజం అంటాము. తర్వాత క్యూరీ టెంపరేచర్, నీల్ టెంపరేచర్. సో క్యూరీ టెంపరేచర్, నీల్ టెంపరేచర్ అంటే అర్థం ఏంటి అంటే యాక్చువల్గా మనకు ఈ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్తో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనేవి ఇక్కడ ఈ లైన్ ఉంది కదమ్మా, ఇది ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్, ఇది వచ్చి పారామాగ్నెటిక్, ఇది యాంటీ ఫెర్రోమాగ్నెటిక్. ఈ గ్రాఫ్ ఇచ్చేసి మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ వర్సెస్ టెంపరేచర్. సో మ్యాగ్నెటిక్ ససెప్టిబుల్ వర్సెస్ టెంపరేచర్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ అవి ఏ విధంగా బిహేవ్ చేస్తాయి అనేది మనకు ఈ గ్రాఫ్ అనమాట. ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ కి యాక్చువల్గా లోయర్ టెంపరేచర్లో హైయెస్ట్ ఉంటుందన్నమాట. టెంపరేచర్ పెంచే కొద్దీ మనకు ఇది తగ్గుతా పోతుంది. ఇవి తగ్గుతా వెళ్ళి ఒక పాయింట్లో మనకి పారామాగ్నెటిక్ మాదిరి బిహేవ్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? సో ఫెర్రోమాగ్నెటిక్ నుండి పారామాగ్నెటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. సో పారామాగ్నెటిక్గా కన్వర్ట్ అయిపోతుంది సబ్స్టెన్స్ అనేది. ఆ టెంపరేచర్నే మనం వచ్చి క్యూరీ టెంపరేచర్ అంటాము. సో ద టెంపరేచర్ అట్ విచ్ ద సబ్స్టెన్సెస్ బిహేవ్స్ యాజ్ ఏ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. అంటే మనకు ఫెర్రోమాగ్నెటిక్ నుండి పారామాగ్నెటిక్గా కన్వర్ట్ అయ్యే టెంపరేచర్ని క్యూరీ టెంపరేచర్ అంటాము. అదే మనకు సపోజ్ మనకి ఇక్కడ యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ ఉంటుంది. సో యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ యాక్చువల్గా మ్యాగ్నెటిజం చాలా తక్కువగా ఉంటుంది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఫస్ట్ రైజ్ అవుతుంది, దాని యొక్క మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ రైజ్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? డిక్రీజ్ అవుతా పోతుంది. అంటే సిమిలర్ టు పారామాగ్నెటిక్. సో అంటే దీన్ని బట్టి ఒకటి అర్థం ఏం చేసుకోవచ్చు? యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ డిక్రీజెస్. సో మ్యాగ్నెటిక్ బిహేవియర్ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే. సో యాంటీ ఫెర్రోలో స్టార్టింగ్లో మ్యాగ్నెటిక్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో దాని టెంపరేచర్ రైజ్ చేసే కొద్దీ వాటి యొక్క మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ ఇంక్రీజ్ అవుతూ ఒక పాయింట్ దగ్గర మళ్ళా డిక్రీజ్ అవుతూ పోతుంది అనమాట. అంటే యాంటీ ఫెర్రో నుంచి పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్గా కన్వర్ట్ అయ్యే టెంపరేచర్ని నీల్ టెంపరేచర్ అంటాము. సో ఏం అర్థమవుతుందా? ఓకే. క్యూరీ టెంపరేచర్, నీల్ టెంపరేచర్. సో ఇవి రెండు మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట టెంపరేచర్స్ ప్రకారం. ఓకే. సో ఇది వరకు మనకు థియరీ, మనకు రికార్డు కాలేదన్నారు కదమ్మా. సో కాబట్టి ఆ రికార్డు కాని పాయింట్స్ని ఒక్కసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మరి తర్వాత మీరు విన్నారు అంటే మీకు అవి డౌట్ రాకూడదమ్మా. సో కాబట్టి రికార్డు రాని చోటు నుంచి, సో ఇక్కడ నుంచి మనకి యాక్చువల్ క్లాస్ స్టార్ట్ అయింది. సో వీటిని మరి ఒక్కసారి అలా చూసుకొని మనం ఒక 5 minutes సో ఇది చూసుకొని తర్వాత క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దామా. ఓకే. రేడియస్ రేషియో రూల్స్. సో రేడియస్ రేషియో రూల్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ వచ్చేసి హైయెస్ట్ 0.732 నుంచి 1 మధ్యలో ఉంది అంటే మనం దాన్ని క్యూబిక్ ఆర్ బీసీసీ అంటాము. బీసీసీ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తుంది. సో కోఆర్డినేషన్ నెంబర్ 8. ఎగ్జాంపుల్ వచ్చి సీజియం క్లోరైడ్. ఇక్కడ రేడియస్ రేషియో అంటే క్యాటయాన్ టు యానియాన్ రేషియో. అదే మనకు 0.414 నుంచి 0.732 వచ్చినట్లయితే దాన్ని కోఆర్డినేషన్ నెంబర్ 6 అంటాము. ఆక్టాహెడ్రల్ జామెట్రీ. ఎగ్జాంపుల్ వచ్చేసి సోడియం క్లోరైడ్. నెక్స్ట్ చూడండి మా 0.225 నుంచి 0.414 వచ్చిందంటే దాని కోఆర్డినేషన్ నెంబర్ 4 టెట్రాహెడ్రల్ జామెట్రీ. ఎగ్జాంపుల్ వచ్చేసి జింక్ బ్లెండ్ ZnS. మనకు లోయెస్ట్ రేడియస్ రేషియో ఉంటే 0.155 నుంచి 0.225 ఉంటే మనకు కోఆర్డినేషన్ నెంబర్ 3 మాత్రమే పాసిబుల్ అవుతుంది. అది ట్రైగోనల్ ప్లేనార్ B2O3 బోరాన్ ట్రైఆక్సైడ్. ఏమా ఓకేనా? అర్థమైందా? సో కోఆర్డినేషన్ నెంబర్ అంటే అర్థం ఏంటి అంటే మనకి సరౌండింగ్లో నియరెస్ట్ నైబర్స్ ఎన్ని ఉన్నాయని అర్థం.
ఇప్పుడు సోడియం క్లోరైడ్ కోఆర్డినేషన్ నెంబర్ 6 అంటే సో ఈచ్ సోడియం చుట్టూ 6 క్లోరైడ్ అయాన్స్ ఉంటాయి. ఈచ్ క్లోరైడ్ అయాన్ చుట్టూ 6 సోడియం అయాన్స్ ఉంటాయన్నమాట. సేమ్ సిమిలర్గా బీసీసీ కూడా అంతే. సో ఈచ్ సీజియం చుట్టూ మనకి 8 క్లోరైడ్ అయాన్స్ ఉంటాయి. ఈచ్ క్లోరైడ్ చుట్టూ 8 సీజియం అయాన్స్ ఉంటాయన్నమాట. సో ఇది క్రిస్టల్ స్ట్రక్చర్లో ఈ విధంగా అరేంజ్మెంట్ ఉంటాయి. తర్వాత బ్రాగ్స్ ఈక్వేషన్. సో బ్రాగ్స్ ఈక్వేషన్ అనేది మనకు క్రిస్టల్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తారు. క్రిస్టలోగ్రఫీలో ఉపయోగిస్తారు. సో దీని ద్వారా మనకు ఎఫ్సిసినా, బీసీసీనా, సింపుల్ క్యూబికా, తర్వాత మనం 14 బ్రావిస్ లాటిసెస్ చూసుకున్నాం కదా, అందులో ఏ టైపు అనేది మనకు ఈ ఎక్స్రే డైఫ్రాక్షన్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాము. ఓకేనా. సో ఇందులో యూజ్ చేసే ఈక్వేషన్ వచ్చేసి ఎన్ లాంబ్డా ఈక్వల్స్ టు 2d sin θ. ఇక్కడ లాంబ్డా వచ్చేసి ఎక్స్రే యొక్క వేవ్ లెంత్, ఎన్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆర్డరా, సెకండ్ ఆర్డరా, థర్డ్ ఆర్డరా అని చెప్తాం అనమాట. తర్వాత తీటా వచ్చి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, డి వచ్చేసి ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ ఆర్ ఇంటర్ ప్లేనార్ డిస్టెన్స్ అంటాము. ఆ 2 ప్లేన్స్కి, ఫస్ట్ ప్లేన్కి సెకండ్ ప్లేన్కి ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని ఇంటర్ ప్లేనార్ డిస్టెన్స్ అంటాము. దీని ద్వారా మనం ఏం ఐడెంటిఫై చేయొచ్చు? క్రిస్టల్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత మిల్లర్ ఇండిసెస్. సో మిల్లర్ ఇండిసెస్ని మనము ఇంటర్సెప్ట్స్ నుంచి మనకి మిల్లర్ ఇండిసెస్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇందులో 3 డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇన్వర్స్లో రాసుకోవాలి. సో ఇన్వర్స్లో అంటే ఇప్పుడు 3, 2, 2 ఉంది, వాటి యొక్క ఇన్వర్స్ తీసుకోవాలి. 1/3, 1/2, 1/2 అని. తర్వాత వీటి యొక్క ఎల్సిఎం ఆర్ కసాగు తీసుకోవాలి. 3కి 2కి 2కి. సో ఎల్సిఎం వచ్చి 6 వస్తుంది. సో కాబట్టి 6తో మల్టిప్లై చేస్తాము. కాబట్టి ఇక్కడ 2, 3, 3 అది సెకండ్ స్టెప్ ఎల్సిఎం అనేది. థర్డ్ స్టెప్లో మల్టిప్లై చేస్తాము. మల్టిప్లై చేయంగా వచ్చిన నెంబర్నే మిల్లర్ ఇండిసెస్ అంటాము. ఇక్కడ వచ్చేసి 322ని 233 అనేగా కన్వర్ట్ అవుతుంది. సో వీటి యొక్క మిల్లర్ ఇండిసెస్ అంటే 233. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక్కొక్కసారి నెగిటివ్ ఇస్తుంటారు. సో ఆ నెగిటివ్ ఇచ్చినప్పుడు బార్గా రాయాలి. మిల్లర్ ఇండిసెస్లో బార్గా రాయాలి. 0 వస్తే ఇన్ఫినిటీ వస్తుంది, ఇన్ఫినిటీ వస్తే 0 వస్తుంది. ఎక్కువగా మనకి యాక్చువల్గా ఈ ప్లేన్స్ ఇన్ఫినిటీ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు మిల్లర్ ఇండిసెస్లో 0గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది మనకు మిల్లర్ ఇండిసెస్. తర్వాత ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సాలిడ్స్. ఎటువంటి టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఉంటాయి చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి కండక్టర్స్. కండక్టర్స్ అంటే విచ్ కండక్ట్స్ ద ఎలక్ట్రిసిటీ. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మెటల్స్. ఓకే, మనకు మెటల్స్ అనేవి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి. తర్వాత సెమీ కండక్టర్స్ లో టెంపరేచర్ దగ్గర ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తూ హై టెంపరేచర్ దగ్గర ఎలక్ట్రిసిటీని పాస్ చేయలేకపోతే వాటిని సెమీ కండక్టర్స్ అంటారు. టెంపరేచర్ బేస్ చేసుకొని కండక్టెన్స్ ఉంది అంటే వాటిని సెమీ కండక్టర్స్ అంటాము. ఇన్సులేటర్స్. ఇన్సులేటర్స్ అనేవి మనకు టెంపరేచర్ రైజ్ చేసిన, డిక్రీజ్ చేసిన ఎటువంటి టెంపరేచర్లోనూ ఎలక్ట్రిసిటీని పాస్ చేయవు. అలాంటి వాటిని ఇన్సులేటర్స్ అంటాము. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేసేదే బ్యాండ్ థియరీ. సో బ్యాండ్ థియరీలో మనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ ఉంటాయి, వేలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్. సో వేలెన్సీ బ్యాండ్లో మనకి వేలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి ఈ డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంది అంటే దాన్ని ఫర్బిడన్ బ్యాండ్ అంటాం. సో అలా ఉన్నప్పుడు మనకి ఏమంటామంటే గ్యాప్ ఎక్కువగా ఉంది అంటాం. అలాంటి వాటిని ఇన్సులేటర్స్ అంటాము. అదే కండక్టర్స్లో వచ్చేసి ఆ రెండు ఆల్మోస్ట్ మనకు ఓవర్లాప్ అయిపోయింటాయి, టచ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. అలా అయితే దానిని ఏమంటాము? కండక్టర్స్. ఈ రెండిటికి మధ్యలో ఉండేదాన్ని సెమీ కండక్టర్స్ అంటాము. సో కండక్షన్ బ్యాండ్ అండ్ దెన్ వేలెన్సీ బ్యాండ్ రెండు ఓవర్లాప్ అవుతున్నాయి అంటే దాని కండక్టర్స్ అని, చాలా దూరంగా ఉంటే ఇన్సులేటర్స్ అని, కొద్దిగా గ్యాప్ ఉంటే దాన్ని సెమీ కండక్టర్స్ అని అంటాము. ఈ సెమీ కండక్టర్స్ ని 2 డిఫరెంట్ టైప్స్ లో చెప్తాము. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. సో ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ఎగ్జాంపుల్ జర్మేనియం, సిలికాన్. 4th గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ యాక్చువల్ గా సెమీ కండక్టర్స్ గా యూజ్ అవుతాయి. ఓకే, సో వీటిని ఈ 4th గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ ని సెమీ కండక్టర్స్ గా ఏ విధంగా మార్చచ్చు అంటే బై డోపింగ్. సో ఇది యాక్చువల్ గా మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్స్ అన్ని సెమీ కండక్టర్స్ మీదే వర్క్ చేస్తుంటాయమ్మా. ఓకేనా. సో ఇప్పుడు ఈ డోపింగ్ ద్వారానే అవుతుంది. సో యాక్చువల్గా మనకి కెమిస్ట్రీకి చాలా మంది యాక్చువల్గా తక్కువ అంచనా వేస్తారు, కానీ సో ఫస్ట్ ఫండమెంటల్గా సైంటిఫిక్గా స్టడీ చేయాల్సింది మనమే.
సో ఏదన్నా కొత్తగా ఒకటి క్రియేట్ చేయాలన్నా, ఏవన్నా వాటి యొక్క ప్రాపర్టీస్‌ని స్టడీ చేయాలన్నా కెమిస్ట్‌లే చేయాలమ్మా. ఓకే. సో కాబట్టి కెమిస్ట్రీకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు యాక్చువల్‌గా చాలా మందికి ఈ విషయం తెలియట్లేదు. మీరు ఒకవేళ ఈ ఎన్ టైపు, పీ టైపు సెమీ కండక్టర్స్‌లో ఒకవేళ మీరు రీసెర్చ్ చేసినట్లయితే, అంటే బ్యాటరీస్ అటు సైడ్ రీసెర్చ్ చేసినట్లయితే దేర్ ఈస్ ఎ హ్యూజ్ డిమాండ్. మీరు చూస్తున్నారు కదమ్మా! ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్ అనేవి చాలా వస్తున్నాయి. వాటన్నిటికి బ్యాటరీస్ కావాలి. కొత్త రకం బ్యాటరీస్ కావాలి. సో కాబట్టి వాటిని స్టడీ చేసేదెవరంటే కెమిస్ట్‌లే. ఎందుకంటే వీటిని మనం చాలా డెప్త్‌గా స్టడీ చేస్తాం కాబట్టి, మనము వీటి యొక్క ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ తెలుసు. కాబట్టి మనము ఈజీగా కొత్త మెటీరియల్స్‌ని ప్రిపేర్ చేయగలం. సో కాబట్టి కెమిస్ట్రీకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఫ్రెండు ఐఐటీ మద్రాస్‌లో ఫ్రెండు. సో హిస్ నేమ్ ఈస్ ఆహ్, భాస్కర్ అక్కినేని. సో యాక్చువల్లీ ఇతనొచ్చేసి ఇప్పుడు హైదరాబాద్‌లో గోడి అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. హిస్ ప్యాకేజ్ ఈస్ 35 లాక్స్ పర్ యానమ్. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చనమాట. సో హి డిడ్ హిస్ పీహెచ్‌డీ ఇన్ ఐఐటీ హైదరాబాద్ అండ్ దెన్ హి డిడ్ హిస్ పోస్ట్ డాక్ ఇన్ ఆహ్, యాక్చువల్‌గా ఇతనొచ్చేసి ఇంగ్లాండ్‌లో ఒక 3 ఇయర్స్ ఉన్నాడు. జర్మనీలో 3 ఇయర్స్ ఉన్నాడు. తర్వాత ఇప్పుడొచ్చేసి హైదరాబాద్‌లోనే మంచి ప్యాకేజ్‌తో ఇప్పుడు చేస్తున్నాడనమాట. సో అలాంటివి మనకు ఎప్పుడొస్తాయి అంటే, సో మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ పెట్టుకొని, మంచి వాటిలో మనము పీజీ చేసి, తర్వాత రీసెర్చ్ మంచిగా చేశారు అంటే, మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందమ్మా. సో యాస్ ఎ సైంటిస్ట్‌గా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. హ్మ్. తర్వాత ఎన్ టైప్ సెమీకండక్టర్ రావాలి అంటే, మనకు ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్‌ని డోపింగ్ చేయడం వల్ల వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎక్స్‌ట్రా ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో ఇప్పుడు యాక్చువల్‌గా వీటిని డోనర్స్ అంటారు. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్‌ని యాక్చువల్‌గా ఇస్తున్నాయి కాబట్టి. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఎందుకు? మనకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల. తర్వాత పీ టైప్ సెమీకండక్టర్స్ ఉంటాయి. వీటిని యాక్సెప్టర్స్ అంటారు. యాక్చువల్‌గా మనకు థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అయిన బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం ఇవి యాక్చువల్‌గా మనకు పీ టైప్ సెమీకండక్టర్స్‌లో యూజ్ అయితాయి. ఇక్కడ ఎందుకంటే వీటిలో 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. అంటే 3 బాండ్స్ మాత్రమే ఫార్మ్ చేయగలవు. ఒకటి వేకెంట్‌గా మిగిలిపోతుంది. సో కాబట్టి పీ టైప్ ఆఫ్ సెమీకండక్టర్స్‌ని ఫార్మ్ చేస్తాయన్నమాట. అంటే హోల్స్ ద్వారా మనకు ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది కాబట్టి వీటిని పీ టైప్ పాజిటివ్ టైప్ ఆఫ్ సెమీకండక్టర్స్ అని అంటాము. అర్థమవుతుందా? ఇంక మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఇవన్నీ మనం చూసాము. ఇక్కడి నుంచి మనకు రికార్డింగ్ స్టార్ట్ అయిందమ్మా. ఓకే. నెక్స్ట్ కొన్ని క్వెషన్స్ అయితే చూద్దామా. ఎటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయో చూద్దాం. సో షార్ట్ కీ డిఫెక్ట్. సో షార్ట్ కీ డిఫెక్ట్ అంటే ఏంటి? మీకు చెప్పుకున్నాం కదా! సో ఏమవుతుంది? యాక్చువల్‌గా షార్ట్ కీ డిఫెక్ట్ అంటేనే ఈక్వల్ నంబర్ ఆఫ్ క్యాటయాన్స్, ఈక్వల్ నంబర్ ఆఫ్ యానియన్స్ మిస్సింగ్ ఫ్రమ్ ద సైట్. సో ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ ద లాటిస్. కాబట్టి ఆప్షన్ 4 ఇవన్నీ కాదమ్మా. ఓకే. సో ఈక్వల్ నంబర్ ఆఫ్ క్యాటయాన్స్ ఆర్ ఈక్వల్ నంబర్ ఆఫ్ యానియన్స్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ ద లాటిస్. అంటే ఆ సైట్స్ నుంచి రిమూవ్ అయితాయి కాబట్టి షార్ట్ కీ డిఫెక్ట్ అంటాం. సో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? షార్ట్. సో షార్ట్ అంటే ఈక్వల్ నంబర్‌లు తగ్గిపోతాయి కాబట్టి షార్ట్ కీ డిఫెక్ట్ అంటాము. తర్వాత రేడియస్ రేషియో రూల్స్ 0.732 నుంచి 1 ఉంటే అది ఎటువంటి మనకు షేప్‌నిస్తుంది. అంటే ఏమిస్తుంది? మనం చూసుకున్నామా షేప్ వచ్చేసి క్యూబిక్ షేపు కదా! సో సీజియం క్లోరైడ్ ఎగ్జాంపుల్ క్యూబిక్ షేపు. సో లీనియర్ కాదు, టెట్రాహెడ్రల్ కాదు, ఆక్టాహెడ్రల్ కాదు. సో బీసీసీ బాడీ సెంటర్డ్ క్యూబిక్. ఓకేనా? సో ఇది మనకు 0.4142 ఆక్టాహెడ్రల్. ఓకే. సో టెట్రాహెడ్రల్ 0.2252 ఓకే. 0.2252 సో కాబట్టి ఇవి మనకు రేడియస్ రేషియో రూల్స్ ఇలా అడుగుతుంటారు. తర్వాత నంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఇన్ ఎఫ్‌సిసి. ఎఫ్‌సిసిలో మనకి ఆటమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? సో ఎఫ్‌సిసి అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. మనకి ఒక క్యూబ్ ఉంది అంటే సో అందులో కార్నర్స్ తర్వాత ఈచ్ ఫేస్ సెంటర్. సో ఇక్కడున్న కార్నర్స్ 8 కార్నర్స్‌లోను 8 ఆటమ్స్ ఉంటాయి. తర్వాత 6 ఫేసెస్. సో 6 ఫేసెస్‌లోను 6 ఆటమ్స్ ఉంటాయి. సో 1, 2, 3, 4, 5, 6 ఇలా 6 ఆటమ్స్ ఉంటాయి. కాబట్టి కాంట్రిబ్యూషన్ చూసినట్లయితే ఫేస్ సెంటర్ వచ్చేసి హాఫ్ ఉంటుంది. అలాంటి 6 ఉన్నాయి. ప్లస్ కార్నర్స్ వచ్చేసి 1/8 కాంట్రిబ్యూషన్ ఉంటది. అలాంటివి 8 ఉన్నాయి. సో కాబట్టి 3, 1 3 + 1 4 ఆన్సర్ ఈస్ 4. అర్థమవుతుందా?
నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సెమీ కండక్టర్. సో సెమీ కండక్టర్స్ చూసుకున్నాం కదా, సిలికాను, జర్మేనియం 4th గ్రూప్ ఎలిమెంట్స్. కాబట్టి ఆన్సర్ వచ్చి 3. బ్రాగ్స్ ఈక్వేషన్ లో n ఏం రిప్రజెంట్ చేస్తుంది? సో ఇన్ ద బ్రాగ్స్ ఈక్వేషన్ ఫర్ డైఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్రేస్ n రిప్రజెంట్స్ మనకు n లాంబ్డా ఈక్వల్స్ టు 2d sin theta. సో ఇక్కడ n ఏం రిప్రజెంట్ చేస్తుంది? క్వాంటం నెంబరా? కాదు, ఆర్డర్ ఆఫ్ రిఫ్లెక్షన్ చూపిస్తుంది. సో ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, నెంబర్ ఆఫ్ మోల్స్ కాదు, 5 ఏవి కాదు. సో కాబట్టి ఆన్సర్ ఇస్ 2. ఏం అర్థమవుతుందా? సో జనరల్ గా n అనేది మనకు క్వాంటం నెంబర్ లో సో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ గా యూస్ చేస్తారు n ని 1 2 3 అని. కానీ ఇక్కడ అది కాదు. సో నెంబర్ ఆఫ్ మోల్స్ యాక్చువల్ గా PV nRT లో n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అనమాట. అది కూడా కాదు. ఇక్కడ వచ్చేసి n లాంబ్డా ఈక్వల్స్ 2d sin theta కాబట్టి ఆర్డర్ ఆఫ్ రిఫ్లెక్షన్. బ్రావిస్ లాటిసెస్ ఎన్ని ఉంటాయి? 14 టైప్స్ అనమాట. బ్రావిస్ లాటిసెస్ 14 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ ద డిఫెక్ట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు రిమూవల్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయన్స్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ యానియన్స్. సో ఒక ఇయర్ లో పైన షార్ట్ కి ఇచ్చి ఇక్కడ డెఫినేషన్ ఇచ్చి డిఫెక్ట్ అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఏం డిఫెక్ట్? షార్ట్ కి డిఫెక్ట్. నెక్స్ట్ మిల్లర్ ఇండిసెస్ ఫర్ 2a 3b 2c. సో మనకి ఇక్కడ వెన్ ఏ ప్లేన్ ఇంటర్సెప్ట్ అట్ 2a 3b 2c. సో 2a 3b 2c ఇందులో కోఎఫిషియంట్స్ తీసుకోండి 2 3 2. వీటికి ఇన్వర్స్ చేయండి 1/2 1/3 1/2. వీటికి LCM సో ఆర్ కసాగు 2 3 2. సో 3తో చేసినాం అనుకోండి 2 1 2. ఏమా ఈ మెథడ్ ఇప్పటికీ యూస్ చేస్తున్నారా? మేము ఎప్పుడు చిన్నప్పుడు ఇది నేర్చుకున్నాం. సో 3 × 2 × 1 × 1 × 1. సో 3 × 2 × 1 × 1 × 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 6. సో దీన్ని LCM అంటారు. సో కసాగు. సో 1/2 × 6 1/3 × 6 1/2 × 6. సో ఇక్కడ 3 ఇక్కడ 2 ఇక్కడ 3 3 2 3 3 2 3. ఆన్సర్ ఇస్ 2. ఇది CUET లో అడిగిన క్వశ్చన్. తర్వాత ఇది కూడా CUET లో క్వశ్చన్ అమ్మా లాస్ట్ ఇయర్. సో ఇక్కడ వచ్చేసి మనం మోనోక్లినిక్, ట్రైక్లినిక్, ఆర్థోరాంబిక్, టెట్రాగోనల్. సో మీకు చెప్పానమ్మా ట్రైక్లినిక్ లో ఏవి ఈక్వల్ గా ఉండవు అంటే A is not equals to B is not equals to C, ఆల్ఫా ఈక్వల్ ఉంది కదా కాబట్టి కాదు ఇది. A is not equals to B not equals to C, ఆల్ఫా నాట్ ఈక్వల్స్ టు బీటా నాట్ ఈక్వల్స్ టు గామా ఈక్వల్స్ టు 90 కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది. సో కాబట్టి ఏకి 2 ఎక్కడుందో చూడండి. సో ఓకే, వెరీ గుడ్. సో ఏకి 2 ఒకటే ఉంది అంటే మీరు ఈ మనకు వాటిలో ఒక్కటి తెలిసినా కానీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఏం అర్థమవుతుందా? మిగిలిన చెక్ చేయండి, కరెక్ట్ గానే ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ సాలిడ్ స్టేట్ మనకు టాపిక్ అమ్మ. సో సాలిడ్ స్టేట్ టాపిక్స్ మీకు లాస్ట్ ఇయర్ అడిగిన CU